ఈరోజు ఈ వీడియోలో మనం తయారు చేయబోతున్నాం పండు మిర్చి నిల్వ పచ్చడి అండి. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి మనం వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పండు మిర్చి నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఒక 1/2 కేజీ పండు మిర్చిని తీసుకున్నాను, 50 గ్రాముల చింతపండు, కొద్దిగా పసుపు, తెల్ల ఉల్లిపాయ గడ్డండి పూర్తిగా ఈ విధంగా ఒలిచిపెట్టుకున్నాను, 50 గ్రాముల రాళ్ల ఉప్పు. కావలసిన పదార్థాలు చూసాం కదండి, ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మనం తీసుకున్న పండు మిరపకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్తో తుడుచుకొని పైన ఈ విధంగా తొడిమెలు ఒలుచుకోవాలండి. ఒక అరగంట పాటు ఎండలో ఉంచాలి, తడేమీ ఉండకూడదు. అలాగే మనం తీసుకున్న రాళ్ళ ఉప్పును కూడా ఒక 10 నిమిషాల వరకు ఎండలో ఉంచుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న చింతపండుని ఇందులో చింతపిచ్చలు పీచులు ఏమీ లేకుండా శుభ్రంగా ఈ విధంగా ఒలిచిపెట్టుకోవాలండి. పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా మనం రోకల్ని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇందులో తడేం లేకుండా శుభ్రంగా కాటన్ క్లాత్తో తుడుచుకొని ఆరపెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పండు మిర్చిని కొద్దిగా తుంచుకుంటూ ఇందులో వేసుకొని దంచుకోవాలన్నమాట. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం దంచుకోండి. ఇవి మిరపకాయలు కొద్దిగా పలుకుగా మెదిగిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, కొంచెం చింతపండు, కొద్దిగా ఉప్పును కూడా వేస్తున్నా అండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మొత్తం దంచుకోవాలండి. నాది రోల్ చిన్నది కాబట్టి నేను కొంచెంగా వేస్తున్నానండి. ఈ మొత్తాన్ని బాగా కలిసేలా దంచుకోవాలి. అంతే అండి, మనకు చింతపండు వెల్లుల్లిపాయలు బాగా మెదిగిపోయాయి. ఇవి మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం పలుకుగా దంచుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే రోట్లో మిగిలిన వాటిని కూడా వేసుకొని దంచుకుందామండి. పండు మిరపకాయలన్నీ ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, మనం తీసుకున్న చింతపండుని, వెల్లిపాయలను వేస్తున్నానండి. మళ్ళీ మొత్తాన్ని కొంచెం బాగా దంచుకుందాము చింతపండు మెదిగే వరకు. అంతే అండి, దీన్ని కూడా దంచేసుకున్నాము. ఇప్పుడు దీన్ని కూడా మనము బౌల్లోకి తీసుకుందామండి. దీన్ని మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే రోట్లో దంచితేనే రుచి బాగుంటుందండి. ఈ మొత్తాన్ని కూడా ఇందులో పెట్టుకుందాము. ఈ విధంగా బాగా అదిం పెట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక క్యాప్ ఉంచుకొని 3 డేస్ వరకు తడి తగలని ప్రదేశంలో ఉంచండి. 3 డేస్ తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి దంచాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా క్యాప్ పెట్టుకొని వాటర్ తగలకుండా ఉంచుకోవాలి. 3 రోజుల తర్వాత మనకు పచ్చడి ఏ విధంగా ఉందో చూద్దామండి. చూసారు కదా, దీనిపైన బాగా జిగట అనేది ఏర్పడిందనమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము రోట్లో వేసుకొని కొంచెం దంచుకోవాలండి. ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ విధంగా దోరగా వేయించుకున్నానండి. దీన్ని నేను ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు మనం పచ్చడి దంచుదామండి. దీన్ని ఇప్పుడు మనం మెత్తగా దంచుకోవాలండి. ఈ పచ్చడి మనకు 1 ఇయర్ వరకు నిలువ ఉంటుందన్నమాట. ఈ పచ్చడిని మనం మిక్సీలో కూడా తయారు చేసుకోవచ్చండి, కానీ రోట్లో చేస్తేనే దీని టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనకు పచ్చడి మొత్తం మెదిగిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మెంతులు జీలకర్ర వేయించి పెట్టుకున్నాను కదండి, అది ఈ విధంగా మెత్తగా పొడి చేసుకున్నాను. దాన్ని ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఇందులో. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఇప్పుడు మనకు పచ్చడి రెడీ అయింది. ఇందులో నేను పోపు వేస్తున్నాను. ఈ పోపులో నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. కొద్దిగా ఒక చిటికెడు ఇంగువ వేశాను. ఇప్పుడు ఈ పోపును కూడా మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ మొత్తాన్ని కలిపేసుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోయినట్లే అండి. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోండి, సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. ఏ విధంగానూ ఇందులో తడి తగలకుండా చూసుకోండి.
అంతే అండి, ఎంతో రుచిగా స్పైసీగా కలర్ఫుల్గా ఉండే పండు మిర్చి నిల్వ పచ్చడి మనకు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఈ పచ్చడి పైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి.